కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రిజర్వేషన్లపై ఎన్నోసార్లు మేధావులతో సమావేశాలు నిర్వహించామని, నిబద్ధతతో కులగణన చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ అడ్డుపడుతోందన్నారు. రాజకీయాల కోసం కులగణన తప్పుపట్టొద్దని కోరామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. నేను ఒకటే అడుగుతున్నది, కాంగ్రెస్ ధర్నా కాదు, కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? 1970 నుంచి దాదాపుగా 20-25 ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది. మీరు తొలగించగలరా? గుజరాత్, నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా? ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా? అడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయా 4 నెలల్లో? నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. బీహార్లో 65 లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి బీహార్లో. 65 లక్షల మంది బతుకున్న ప్రజల్ని, ఆ రాష్ట్ర ప్రజల్ని 65 లక్షల ఓట్లు తొలగించారు. రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు. ఈ 65 లక్షల మంది ఎక్కడికి పోయినరు? దేశంలో లేరా? దేశం విడిచిపోయినరా? దేశంలో చచ్చిపోయినరా? చాలామంది చచ్చిపోయినరా అంటే సుప్రీంకోర్టుకు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా, చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు. వీళ్ళు దయ్యాలు కాదా? మనుషులే, మీరు దయ్యాలుగా అనుకుంటారేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు అఫిడవిట్ ఇయ్యని అంటారు. తప్పు చేసింది నువ్వైతే తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారంటే ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడింది చూసిండ్రు.